హలో అక్క, మీ పేరు? హాయ్, నా పేరు అంజలి మహానంద. బిగ్ బాస్ చూస్తున్నారా మీరు? చూస్తా. ఎలా ఉంది ఈ సీజన్? ఎలా అనిపిస్తుంది సీజన్ 8? చాలా బాగుంది. ఆల్రెడీ చెప్పాను చాలా ఛానల్స్లో. యా, బాగుంది. కొంతమంది కంపేర్ టు లాస్ట్ సీజన్ కొద్దిగా డల్ అయింది ఈ సీజన్ అంటున్నారు. లేదు లేదు లేదు, బాగుంది. అంటే చూసే వాళ్ళ పర్స్పెక్టివ్ని బట్టి ఉంటుంది. బాగుంది. ప్రెసెంట్ ఎవరు బాగా ఆడుతున్నారు అక్క? లోపల ఉన్న వాళ్ళు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే మణికంఠ. అంటే మణికంఠ గేమ్ ఆడట్లేదు, ఊరికే అమ్మాయిలతో హగ్గుల కోసం వచ్చాడు, సింపతి గెయిన్ చేస్తున్నాడు. యాక్చువల్లీ నేను ఎక్కువగా నిఖిల్ మంచి స్ట్రాంగ్ ప్లేయర్, అన్నిట్లో కూడా నిఖిల్ బాగా ఆడుతున్నాడు. మణికంఠ ఏంటంటే ఆ అబ్బాయి ఇన్ని రోజులు ఉంటాడు అనుకోలే, ఆ ఫస్ట్ వీకే వచ్చేస్తాడు అనుకున్నాడు. ఆ అబ్బాయి తన స్క్రీన్ స్పేస్ని తనే క్రియేట్ చేసుకుంటున్నాడు చూడు, దాన్ని నేను ఇష్టపడుతున్నాను. అంటే ప్రతిసారి నా ఫ్యామిలీ నాకు కావాలి, నా పిల్లలు కావాలి, ఫ్యామిలీ కావాలి, పిల్లలు కావాలి అంటే ఒక సింపతిని ఇక్కడ గెయిన్ చేస్తున్నాడు అనుకోవచ్చు కదా మణికంఠ. సింపతి అనుకోని ఉంటే అస్తమానం ఏడుస్తూ కూర్చొని ఎవరితో మాట్లాడకుండా ఆడకుండా ఉండేవాడేమో కదా. తన మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. అది ఏం చేసినా కూడా వాడికి ఆ మైండ్లోకి వచ్చేస్తుంది అబ్బాయికి. మనం అతని వైపు నుంచి ఆలోచిస్తే అతని పెయిన్ ఏంటనేది మనకు అర్థమవుతుంది. అతనేమి సింపతి గెయిన్ చేసుకొని ఆడకుండా కూర్చుంటే మనం అనొచ్చు. ఆడుతున్నాడు కదా, తనకి అయినంత వరకు దెబ్బ తాకినా కూడా ఆడుతున్నాడు, స్టాప్ అవ్వట్లా. ఇప్పుడు సోనియా తీసుకుంటే ఓన్లీ నిఖిల్ చుట్టే తిరుగుతుంది, నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తుంది అంటున్నారు చాలామంది. మీకు ఎలా అనిపిస్తుంది అక్క? నిజంగానే సోనియా నిఖిల్ చుట్టూ తిరుగుతుంది? నిఖిల్ని, పృథ్వీ అండ్ నిఖిల్ని ఇద్దరిని కూడా తనకి తెలియకుండానే తను మ్యానిపులేట్ చేస్తుంది. తను అది ఒప్పుకోదు, బట్ మనం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నిఖిల్ తన గేమ్, తన స్ట్రెంగ్త్ని అక్కడే కోల్పోతున్నాడు అనేది నా ఇంటెన్షన్. అంటే సోనియా మాయలో నుండి బయటకు వస్తే నిఖిల్ బాగా గేమ్ ఆడే అవకాశం ఉంది. ఎస్, ఇన్ని ఉన్నా కూడా నిఖిల్ ఏ గేమ్ ఆడినా కూడా విన్ అవుతున్నాడు, అవునా కదా. ఇప్పుడు వరకు 3 వీక్స్ అయింది. 3 వీక్స్ కూడా అతనే చీఫ్గా ఉన్నాడు, కంటిన్యూస్ చీఫ్. అండ్ ప్రతి వారం కూడా నాగార్జున గారు అప్రిషియేట్ చేస్తూనే ఉన్నారు. అలాంటిది ఆ సోనియా అనే ఒక మ్యానిపులేట్ పక్కన లేకుండా ఉంటే ఇంకెంత బాగుంటుంది. కొద్దిగా యాంగర్ కూడా తగ్గించుకోమన్నారు, ఊరికే హైపర్ యాంగర్ అవుతున్నారు అంటున్నారు నిఖిల్ గారు. నిఖిల్ ఎక్కడ యాంగర్ అయ్యాడు? అంటే కొద్దిగా గొడవలకి ఎక్కువ. సరే నిఖిల్ కాదు, పృథ్వీ గారు కొద్దిగా ఎక్కువ. పృథ్వీ యాంగర్ అవుతున్నాడు, నిఖిల్ కాదు. పృథ్వీ ఆయన అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ ఉన్నాడు, ఓన్లీ సోనియా అదొక్కటి కొంచెం పక్కకు వెళ్తే హీఈస్ గుడ్, హీఈస్ ద వన్ టు విన్ ద ట్రోఫీ అనొచ్చు. అలాగే చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా 4 మెంబర్స్ లోపలికి వెళ్తున్న కొంతమంది పేర్లు బయటకు వచ్చాయి. హరితేజ గారు, ముక్క అవినాష్ గారు, అలాగే చూస్తే నైని, పావని, రోహిణి, వీళ్ళు వెళ్తే ఎలా ఉండొచ్చు ఒక గేమ్? 4 మెంబర్స్ కాదు, 12 మెంబర్స్ ఉన్నారు లిస్ట్లో. వాళ్ళల్లో ఎవరు రావాలి ఎవరు రాకూడదు అనేది హౌస్ మెంబర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్పారు. కేసు వాళ్ళకి లోపలికి వచ్చింది అనుకో, ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళ మీద ఏమన్నా ఒత్తిడి పడే అవకాశం ఉందా? ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళు, విన్ అయి ఉండకపోవచ్చు బట్ టఫ్ ఫైట్ ఇచ్చిన వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి కూడా బూస్టప్ అవుతుంది. వీళ్ళకి కూడా ఛార్జింగ్ అంటారు కదా, ఎక్స్ట్రా ఛార్జింగ్ అనేది ఎక్కుతుంది. అండ్ వీళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉండాలనే ముందుగా బిగ్ బాస్ చెప్పారని నేను అనుకుంటున్నాను. బయట ఉన్న వాళ్ళు ఎవరు లోపలికి వెళ్తే బాగుంటుంది మీ అభిప్రాయం అక్క? వీళ్ళు వెళ్తే బాగుంటుంది ఇంకా గేమ్ అని అలా చాలా మంది ఉన్నారండి. పేరు అక్క, జస్ట్ ఒకరి పేరు. అవినాష్ వెళ్తే ఏంటంటే కామెడీ ఉంటుంది, గేమ్ అనేది పెద్దగా చేంజ్ అవ్వదు కానీ కామెడీ ఉంటుంది. మీరు కొంతమంది పేర్లు చెప్పండి, అందులో ఎవరు అనేది నేను అంటా. ఇన్కేస్ మీకు ఛాన్సెస్ మీరు వెళ్తారా? ఖచ్చితంగా వెళ్తా. వెళ్ళాలని ఉంటుంది. నీకోసం నువ్వు వెళ్ళవా? నాకు అనిపించింది ఆవిడ బేబీ అక్క, ఆవిడ అసలు పేరేంటో నాకు, బేజవాడ బేబీ గారు, ఆవిడకి సెలెక్ట్ చేసుకున్నాక నాకు అనిపించింది అబ్బా మంచి సెలెక్షన్ అనుకున్నా, మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చిన సెలెక్షన్స్లో ఒక 3-4 చూశాక రాంగ్ సెలెక్షన్. అరే ఆ ప్లేస్లో నేనుంటే బాగుండు కదా అనిపించింది. కానీ మీరు ఎవరు నన్ను ఫేమస్ చేయట్లేదే. మా ఛానల్ ద్వారా ఫేమస్ అవుతారు ఖచ్చితంగా. ఓకే, థాంక్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.